TV9 తో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. తన టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెప్తానంటున్నారు అంజన్ కుమార్ యాదవ్. జూబ్లీ హిల్స్ టికెట్ దక్కకపోవడంపై అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోటీ చేయడానికి తాను అర్హుణ్ణి కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది ఎవరు? అభ్యర్థి ఎంపికలోనూ తనని సంప్రదించరా అంటున్నారు అంజన్ కుమార్ యాదవ్. ఇప్పుడు మాత్రమే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఎందుకు వచ్చింది? గతంలో కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఇది గుర్తుకు రాలేదా అంటున్నారు ఆయన. అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మనతో మాట్లాడేందుకు సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్ టికెట్కి సంబంధించి మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టికెట్ నాదే, నేను ఖచ్చితంగా పోటీ చేస్తాన్నారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం నవీన్ యాదవ్కి ఇచ్చింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏమడుగుతాను ఆలోచనగా చెప్తాం. తర్వాత మాట్లాడినాక చెప్తాను. నేను ఇప్పుడు అయిపోయింది కదా డిక్లేర్, ఇంకా దాన్ని ఏమంటారు అంటే చెప్తా. సో మీతో మాట్లాడటానికి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మరి కొంతమంది వస్తున్నారు. సో ఏం చెప్తారు? వివేక్ స్వామి గారు, మీనాక్షి నటరాజన్ గారు, ఇంకెవరు వస్తారు, ఆయన ఇంకో ఇన్ఛార్జ్ వాళ్ళందరూ. సో మీరు సీనియర్ నేతగా ఉన్నారు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ టికెట్ మీకు వస్తుంది అనుకున్నారు అందరూ కూడా, మీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నేతలందరూ కూడా. కానీ చివరి స్థాయిలో రాలేదు. సో మీరేమంటారు సార్ దానికి సంబంధించి? మీరేమంటారు దానికి సంబంధించి? నేనేం చెప్తాను, మీరేమంటారు? ఇప్పుడు అధిష్టానం చెప్తున్నాక నీకు చెప్తాను. సో మీకు ఒక టికెట్ రాకుండా అడ్డుకున్న నేతలనే అనుకుంటారు, ఎందుకంటే మీకు ఖచ్చితంగా టికెట్ రావాలి అని అనుకున్నారు నాయకులందరూ కూడా, కార్యకర్తలు. రాకుండా అడ్డుకున్నది ఎవరు అనుకుంటారు మీరు? అన్నీ చెప్తా, మీకు చెప్పేది కాదు. ఎవరు అడ్డుకున్నదని చెప్తాను, చెప్పేటాళ్ళకి చెప్తా. రైట్, సమయందా. అంజన్ కుమార్ యాదవ్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? త్వరలో మా కార్యకర్తలతో డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళందరి అభిప్రాయం తీసుకొని కార్యాచరణ ఉండబోతుంది. సమయందా, అందరికీ తొందర ఏం లేదు కదా. మీరు పార్టీ మాట్లాడాలి. 40 ఏళ్ళ నుంచి ఉన్నా, అందరు మనోభావాలు దెబ్బతిని వస్తున్నారు నా దగ్గరికి. అందరితో కలిసినాక మాట్లాడి అలా చేస్తాం, ఎట్లయితే ఎట్లా అని అందరు కార్యకర్తలు అంటున్నారు. సో మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, సీనియర్గా ఉన్నారు మీరు. సో పార్టీకి సంబంధించి మీరు పార్టీ లైన్ కూడా ఎప్పుడు మీకు ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి, ఎప్పుడు పార్టీ లైన్ కూడా మీరు ఎప్పుడు దాటలేదు. లైన్లో ఉండే మాట్లాడతాం. ఇప్పుడు లైట్ నుండి హక్కు గురించి అయితే ఫైట్ చేయొద్దా? లైన్ దానికి అవటం ఉన్నట్టు అంటే లైన్ దాటినట. ఏదైతే అన్యాయాలు జరుగుతుందో చెప్పడం లైన్ దాటినట. మేము వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి నగరానికి అధ్యక్షులు 2 సార్లు చేసి మేము దాటి మేమే కాంగ్రెస్ అంటేనే మేము చూస్తలేవయ్యా. ఆడ చూడు ఎవడంత ఈ ఫోటో ఉందని చూపించడు. రాజీవ్ గాంధీ ఎంబడే ఇందిరాగాంధీతో నా ఫోటో. కాకా వెంకటస్వామి, జలగం వెంకటరావు, వివేక్ వెంకటస్వామి, ఎంఆర్ శ్యామరావు. మేమేదో ఒక ఈట దాటి కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికి జవాబుదారియా మేము? మాకు పార్టీ ఎలక్షన్లో ఐంటి పని చేసిన వాళ్ళకు ఎంకరేజ్ చేస్తారు, మా ఎంకరేజ్ చేసినా చేస్తారు. అంటే ఏందన్నట్టు సమయందా? పదవులు ఎలక్షన్లో ఓడగొట్టడానికి పనిచేసిన వాళ్ళకు పదవులు ఇస్తారు, నాకు ఐంటీఐ చేసిన వాళ్ళకి ఇస్తారు, నాకు కిలాపులో నిలబెట్టిన వాళ్ళకి ఇస్తారు, నాకు ముంగడ నిలబడ్డారు కదా. ఎంపీ ఓడిపోతున్నాడు అంజన్ కుమార్, ఉట్టిగా ఓడిపోతలేడు. సేమ్ సామాజిక వర్గం నుంచి పెట్టారు కదా ఇంతకు. ఇవన్నీ చేసి చెలగాట మాట్లాడు, అమ్ముడు పోయింది అంటాడు, ఒకడు అదే అంటాడు, ఒకటి ఇది అంటాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో చేస్తాడు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే, ఓడగొట్టిర్రు. అది మీరు టికెట్ కోసం చివరి దాకా పనిచేశారు, టికెట్ కోసం చివరి దాకా కొట్లాడారు అధిష్టానం దగ్గర. మీరు ఎందుకంటే మీరు ఏంటనేది అధిష్టానం కూడా తెలుసు. ముఖ్యం కాదు టికెట్, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ప్రజలకు తెలియనికే నేను ఫైట్ చేసిన. నా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అని నేను 4 సార్లు అడిగిన గెలిచిన,
గెలిచిన 2 సార్లు కాంటెస్ట్ చేసిన హైయెస్ట్ మెజార్టీతో దేశంలో రాష్ట్రంలో గెలిచిన దందారు దత్తాత్రేయ మీద ఎవరు పోటీ చేయనప్పుడు గెలిచిన సికింద్రాబాద్ జూబ్లీస్లో క్యాండిడేట్ పెట్టి అది ఇన్ఛార్జీలు ఇస్తారు నాకు పిలిచి ఒక్కరోజైనా మాట్లాడిరా నీ పార్లమెంట్ అది ఒక్కరోజైనా మాట్లాడాలి కదా పలానాని పెడుతున్నాం పలానా పెట్టలేము అని అంతకు అర్హుని కదా నేను నగరానికి అధ్యక్షుని చేసిన 2 సార్లు ఇక్కడ పవర్లో తెచ్చిన 2 సార్లు నాకు గంప కింద గమ్మి ఇక్కడ అందరినీ దింపుతుంటే అంటే కావాల్చుకొని చేస్తున్నట్టే కదా ఇప్పుడు ఆడ 18 మంది చైర్మన్లను వేసారు 3 వాళ్ళని వేసి ఇన్ఛార్జ్లను వేసారు నేను అంజన్ కుమార్ యాదవ్ అంటాడు కనిపిస్తాను లేడా సమయందా సో జూబ్లీ అవునా కదా ఇది తప్పు కదా మాకు తొక్కుకుంటూ పోతామంటే ఎక్కుకుంటూ పోతాం తొక్కుకుంటూ పోతే ఎక్కుకుంటూ పోతాం తప్ప కనీసం చెప్పాలన్నా నడిబొడ్డులో నేను ఉన్నా ఎంపీగా నగరాధ్యక్షుడు ఉన్నా రాత్రి మగలు 20 ఏళ్ళ నుంచి కరోనా లాక్డౌన్ మంచి చెడు సావు బత్తులు ఈడీ కేసులు పెట్టుకొని అన్నీ పెట్టుకొని నేను ఉన్నా కానీ కనీసం మాట వరుసకు కూడా ఎవరైతే బాగుంటుంది ఏమవుతుంది నువ్వు చేసిన వాళ్ళ ప్రాతినిధ్యం వహించినావు నీ కాన్స్టిట్యూన్సీ దునియా ఎన్నో డెవలప్మెంట్లు చేసినావు అంటే అక్కడ పార్టీ ఒకటి చెప్పుకుంటూ వచ్చింది పూర్తి స్థాయిలో లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలని కొంతమంది చూసి ఇచ్చారని లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలి అనేది ఒకటి చెప్పారు మీరేం చెప్తారు లోకల్ కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్కరు వచ్చి కాంటాక్ట్ చేయలే ఒకరు వచ్చి ఆడ కాంటాక్ట్ చేసిన హుస్నాబాద్ పోయి చేసిండు ఇక్కడ ఉన్నాడు అక్కడ పోయి చేసిండు అక్కడ ఉన్నాడు కామారెడ్డి ఇక్కడ ఉన్నాడు మల్కాజ్గిరి చేయలే చేసిరు కదమ్మా నాకు ఒక్కొక్కరికి అది అయింది అది 4 లోకల్ లెక్కలు ఎంపీ అన్నట్టు దేశంలో 2 సార్లు ఎలక్ట్ అయినప్పుడు ఎక్కడైనా ఉండవచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎక్కడైనా చేయొచ్చు రాష్ట్రంలోనే ఎక్కడైనా చేయొచ్చు తెలుసా రాష్ట్రంలో ఎక్కడైనా వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ దానికి 4 లోకాలు అంటే కొయ్యనికి ఏదైనా ఒక వంక పెడతారా జూబ్లీహిల్స్ టికెట్ మీరు ఆశించారు సో దాంతోపాటుగా జూబ్లీహిల్స్ టికెట్ కేటాయింపు విషయంలో కానీ ఎక్కడ మీకు సంబంధించి మిమ్మల్ని అడగలేదా ఏంటి అని ఇంగ్లీష్లో చెప్తానే ఉన్నా కదా ఒక్కరోజు మీ అడగలే అనిల్ జిల్లా అధ్యక్షుడు కనీసం చెప్పకుండా ఆడ రోజు మీటింగ్లు బూత్ కమిటీ మీటింగ్లు ఆపి నేను 4 సార్లు కొట్లాడినోనికి నాకు ఒక్క మాట మీ చెప్పొద్దా నేనేది దానికి వ్యతిరేకమా నేనేమన్నా యాంటీ చేసిన ఇవాళ దాకా కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్గా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి న్యాయం జరగట్లేదు అంటారా మీరు ఏంటి 200% జరుగుతలేదు మొత్తం కమిటీ వేసి ప్రాతినిధ్యం ఒక్క కష్టకాలంలో బయట కార్యకర్తలు చెప్తాను వాళ్ళని అడుగు ఒక్కోళ్ళకు సరిగా ప్రాతినిధ్యం లేదు ఒకళ్ళ పార్టీల పోస్టులు సరిగా లేవు ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది సో ఆయన గెలుపు కోసం పని చేస్తారా ఏంటి మాకు సంబంధం లేదయ్యా నవీన్ యాదవ్కు మేము ఆయన గురించి మాట్లాడతలేదు ఈడ మీరేం చేస్తారు మీ నాలెడ్జ్ ఏం చేస్తుందా ఇన్ని రోజుల నుంచి నవీన్ యాదవ్ అని పెడుతున్నా ఆయనకి నేనేమన్నా అంటే ఎవరికి నేను అది కాదు ఈడ నన్ను ఎందుకు అది చేస్తున్నారు పార్టీలో నేను ఎందుకు ఆడ కాంటాక్ట్ చేస్తానడానికి పరిస్థితి వచ్చిందంటే నా పార్లమెంట్లో నాకు వేయకుండా అదేది సర్వేలు చేయిస్తారు కనీసం ఎవరికి ఇద్దామని ఒక్కరోజైనా పిలిచి అడగొచ్చు కదా అంటున్నా నేను సిటీలో ఉట్టలేదా ఎక్కడో ఉట్టినా పూర్తి స్థాయిలో ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో అసలైన నాయకులకి అన్యాయం జరుగుతుందంటూ చెప్తున్నారు జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా తనకు టికెట్ దక్కే అవకాశం ఉన్నా కూడా పార్టీలో కొంతమంది నాకు టికెట్ దక్కకుండా చేశారంటూ కూడా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణతో వాసు TV9 హైదరాబాద్.